నగరంలోని భారీ చోరీ కలకలం రేపింది. పైకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు ₹1 కోటి విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో బాధితులు రెహతున్నీసా, చాన్ బాషా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పైకాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అదే సార్ అటు లోపలికి వెళ్ళారు, బెడ్రూమ్ లోకి వెళ్ళారు. ఇది బాత్రూమ్, ఇటు నుంచి లోపల దాకా రండి. ఇటు నుంచి బాత్రూమ్ నుంచి ఇలా వచ్చారు. ఇటు చూడండి, ఇటు నుంచి వచ్చారు ఎంట్రన్స్. ఇది మొత్తం పగొచ్చారా? ఇది మొత్తం వాళ్ళే తీసింది, బీరో మొత్తం. వచ్చి పోలీసులు చెక్ చేసి వెళ్ళారా? మొత్తం అదే వచ్చేసి వెళ్ళారు. వంటగదిలో కూడా తారాలు గీల కోసం పగలు చూసుంటారు. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు చాన్ బాషా అండి. మేము రొట్టెల పండుగ అని చెప్పేసి ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళేటప్పుడు ఈ దొంగతనంలో వచ్చి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి 6 లక్షల రూపాయల క్యాష్, బంగారం నా ఇంట్లో చేసింది కాక మా తమ్ముడు ఇంట్లో కూడా మొత్తం చూశారు కండి. ఆ పక్కన మూల మీద ఇల్లు, దాంట్లో మొత్తం ఇచ్చేసారు. మొత్తం అక్కడ మీ తమ్ముడు ఇంట్లో ఎంత పోయిందండి? దాదాపుగా ఎంత అయిందో ఏమో తెలియదండి. సుమారుగా 75 క్యాసుల దాకా బంగారం, క్యాష్ మొత్తం పోయింది. మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసారు. అది మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? మేము ఫ్రైడే నైట్ వెళ్ళాం. ఫ్రైడే నైట్ వెళ్ళి ఈ రోజు చూసేటప్పటికి మొత్తం చల్ల చదరు చేశారు. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే ఉన్న పోలీస్ స్టేషన్ కాడికి అక్కడికి వెళ్ళాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి ఇచ్చేసి చూస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఎంత తిరుగుతున్నప్పుడు అలికిడి అయినట్టుగా కానీ ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పడం? ఏం చేయలేదు. మామూలుగా తాళం ఇదైందని చెప్పేసి కింద ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు వెంబడే నేను వచ్చాను. మా వాళ్ళు ఏంటంటే నా ఇంట్లోనే జరిగింది అనుకుని నేను అనుకున్నాను. మామూలుగా కంప్లైంట్ పెడితే ఇలా ఏమేమి పోయిందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చే లోపల మా తమ్ముడు ఇంటికి అక్కడ పంపించే లోపల, అక్కడ చూసే లోపల, అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు మీకు బాగా ఇప్పుడు ఈ సంఘటన బట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారని భావిస్తున్నారా, లేకపోతే ఎవరైనా దొంగలు ఎవరైనా చేసి ఉంటారు? అది తెలియకుండా మనం ఏం చెప్తాం. అదే ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు వెళ్తున్నట్టు కానీ వెళ్తున్నట్టుగా బస్సు అవి మొత్తం ఉండిద్ది, తెలిసిద్ది. అది మొత్తం తెలుసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బంగారం 60 లక్షలండి, వెండేమో 44 తులాలండి. వంటగదిలో సామాన్లు అన్నీ తీసేశారండి. బీరువా, ఇంటి కాగితాలతో సహా తీసేసుకుని వెళ్ళారండి. మంచం పగలగొట్టారు. పిల్లల ఉంగరాలు కూడా తీసేశారండి, చిన్న పిల్లల ఉంగరాలు కూడా. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము నెల్లూరు దర్గాకి వెళ్ళామండి. టూర్ వేసాము 4 రోజులు. మా పెద్దమ్ముడు ఇంట్లో చేశారండి. అద్దుకున్న వాళ్ళు చెప్పారు ఇలా అయిందంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉండిద్ది. ఆ అమ్మాయికి పిలిపించాక కొంచెం తాళం వేయక తమ్ముడు బయలుదేరుతున్నాడంటే వచ్చారు. అదొక్కటే మేము చూసాము. ఇక్కడిది మేము చూడలా. ఇప్పుడు 2ంటికి వచ్చాము మేము. ఎందుకు 2ంటికి వచ్చి ఇక్కడ వెళ్ళొద్దు పోలీసులు, మేము వచ్చి చెక్ చేస్తాం, అప్పుడు దాకా వెళ్ళబాకండి అన్నారు. ఆగిపోయాం. ఇక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూసేటప్పటికి సందులో ఉన్న వాషింగ్ మిషన్ తీసి అక్కడ పెట్టింది సార్. పెట్టుకునేటప్పటికి మా తమ్ముడు ఏంటి, పిల్లలు అత్త దొంగలు పడ్డారు మా ఇంట్లో కూడా రా అంటే ఇంక అందరూ బయలుదేరారు. చూస్తే వాష్రూమ్లో నుంచి పైనుంచి అటు తలుపులు పగలగొట్టుకొని కబోర్డ్లు, బట్టలు, గిట్టలు అన్ని బీరువాతో సహా పగలగొట్టారు సార్. పోలీసు వాళ్ళకి ఎప్పుడు సమాచారం ఇచ్చారమ్మా? మేము వెంటనే వెళ్ళిపోయాం సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పోలీసులకి చెప్పాం సార్. ఇప్పుడు 2 ఇళ్లలో కలిపి సుమారు ఏమేమి పోయి ఉంటుంది అంటారు? సుమారు ఇక్కడ 6 లక్షలు సార్. 20 కాసులేమో బంగారం సార్ ఈ ఇంట్లో. ఓకే, పైన అయితే ఇంకా చూడలేదు సార్. ఓకే, ఇక్కడైతే ఇందాక చెప్పిందే సార్. ఓకే ఓకే ఓకే. మీ పేరమ్మా? ఎండి రహీంతునిసా సార్. ఓకే.